కావలి అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో రామ, భీమ అని ఇద్దరు అన్నదమ్ములు నివసిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ పాల వ్యాపారం చేస్తూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఆ గ్రామంలో వీరిద్దరూ అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు. రామ సైకిల్ మీద పాల క్యాన్ పెట్టుకుని ఇంటింటికి తిరుగుతూ అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు. పాలు కొలిచి ఇస్తూ చుట్టూ ఉన్న జనాలతో నవ్వుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటాడు. అక్క, పాలంటే డబ్బు కాదు, పాలంటే నమ్మకం అని మాటలతో గారడీ చేస్తూ తన వ్యాపారాన్ని రోజురోజుకు పెంచుతూ ఉంటాడు. రామ మీద జనాల్లో ఉన్న ప్రేమను చూసి భీమ ఓర్చుకోలేకపోతుంటాడు. రామ మీద ద్వేషం పెంచుకుంటూ ఉంటాడు. భీమాకి జనాలతో అంత సమన్వయం ఉండదు. మరో పక్క తన అన్న రాము ఎదుగుదల చూసి ఓర్చుకోలేక సతమతమవుతూ ఉంటాడు. ఎవరితో కలవలేని అసంతృప్తి. భీమాకి ఒకే రోజు కోటీశ్వరుడు అవ్వాలన్న కోరిక. ఎప్పుడూ అదే ఆలోచనలో ఉంటాడు. పాలు పోయించుకోవడానికి వచ్చిన జనాలతో కూడా కలివిడిగా ఉండడు. ఏంట్రా భీమా, వచ్చిన వాళ్ళతో మాట్లాడవా? నీకు వ్యాపారం ఇష్టం లేదా? ఒక రోజు అంటే పర్లేదు, రోజు ఇంతే ఉంటావు కదరా నువ్వు మారవా అని రామ భీమాని తిడతాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. రాత్రికి రాత్రి ఎవరో కోటీశ్వరులు ఎవర్రా భీమా, అర్థం చేసుకో, ఇకపై నీ ఇష్టం, నీకు నచ్చినట్లు చేసుకో, నేను వెళ్తున్నా. చివరికి ఏం చేసేది లేక ఒకరంటే ఒకరికి పడక ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు. నిజాయితీగా వ్యాపారాన్ని చేస్తూ రామ కోటీశ్వరుడవుతాడు. భీమా అక్కడ ఊళ్ళో ఉండలేక, తన ఊరి జనం ముందు తలెత్తుకోలేక తన ఫ్యామిలీ అంతటినీ తీసుకుని నగరానికి వస్తాడు. తన వెంట తీసుకొచ్చిన నవ్వుతో ఒక చిన్నపాటి పూరి గుడిసె అద్దెకు తీసుకుంటాడు. తనకు తెలిసిన ఒకే ఒక వ్యాపారం పాల వ్యాపారం. 2 గేదెలతో పాల వ్యాపారం స్టార్ట్ చేస్తాడు. తన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పాలు పోస్తూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉంటాడు. తన ఇరుగు పొరుగు వారు బతుకుతున్న కార్లు, బంగ్లాలు, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి అసూయతో నేను ఇలా బతకాలని తప్పుడు దారులు తొక్కడం మొదలెడతాడు. తన వ్యాపారాల్లో నష్టాలు రావటం వల్ల చేసేదేమీ లేక వేరే పాల వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యోగాల్లో జాయిన్ అవుతాడు. నకిలీ పాలు ఎలా తయారు చేయాలి, ఏం చేయాలని చూసిన విధానాన్ని తప్పుదారిలో రకరకాలుగా ప్రయత్నిస్తుంటాడు. మార్కెట్లో దొరికే నకిలీ పాలు సాధారణంగా నీరు, డిటర్జెంట్ లేదా సబ్బు పొడి, కాస్టిక్ సోడా, యూరియా, వెజిటబుల్ ఆయిల్ మరియు డాల్డా మిశ్రమంతో తయారు చేస్తారు. ఇవి పాలులా తెల్లగా, చిక్కగా కనిపించేలా మరియు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా రసాయనాలను ఉపయోగిస్తారు. ఈ పరికరాలన్నిటినీ సేకరించి పాలు తయారీ స్టార్ట్ చేస్తాడు. ఇదంతా చూసిన తన భార్య, తప్పండి, ఇలా చేయొద్దు, దేవుడు మనల్ని క్షమించడు అని చెప్పినా కూడా వినకుండా తనని పక్కకు గెట్టేసి ఇదే దూరంలో వ్యాపారం స్టార్ట్ చేసి కోట్లు సంపాదిస్తాడు. తాను తయారు చేసిన పాలు తాగి చాలామంది విషమ పరిస్థితికి చేరుకుంటారు. రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవ్వాలన్న తన కల నెరవేరింది. పెద్ద బంగ్లా, కారు, లెక్కలేనంత డబ్బు. తన హోదా చూపించుకునే సమయం వచ్చింది. ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతూ ఉంటాడు. ప్రకృతికి మనం హాని చేస్తే హాని కల్పిస్తుంది, అది మంచి చేస్తే మంచినే ఇస్తుంది. తన హోదా, దర్జా తన తోటి వారందరికీ చూపించాలని చెప్పి ఫ్యామిలీని తీసుకుని తన సొంత ఊరికి బయలుదేరతాడు. రామ, భీమ ఇద్దరూ ఎదురెదురుగా నిలబడతారు. రామ సింపుల్గానే ఎప్పుడూలాగే ఉంటాడు. కానీ భీమా మాత్రం బంగారం, హోదా, దర్జా చూపించడానికి తారసపడుతూ ఉంటాడు. తన సొంత ఊరిలో కనపడిన వారందరికీ తన గొప్పలు చెప్పుకుంటూ చూపించుకుంటూ ఉంటాడు. ఇంతలో సడన్గా ఫోన్ వస్తుంది భీమాకి. సార్, మనం తయారు చేసిన పాలు తాగి చాలామంది పిల్లలు, పెద్దవారు అస్వస్థకు గురయ్యారు. పోలీసులు మన కంపెనీకి వస్తున్నారు, మీరు జాగ్రత్త అని చెప్పి ఆ కంపెనీకి తాళాలు వేసి వెళ్ళిపోతారు. కంపెనీ ఎవరిదో తెలుసుకుని ఇంతలో పోలీసులు రానే వస్తారు. పాల ఫ్యాక్టరీని మొత్తం సీజ్ చేస్తారు. విషయం తెలుసుకున్న భీమా హడావిడిగా ఫ్యామిలీని తీసుకుని సిటీకి బయలుదేరతాడు. అస్వస్థకు గురైన పిల్లల పేరెంట్స్ ఈ పాలమ్మిన వాడి ఫ్యామిలీ నాశనం అయిపోవాలి అని శాపనార్థాలు పెడుతూ ఉంటారు. తను ఏ జనాల ప్రాణాలతో అయితే చెలగాటాలాడి డబ్బులు సంపాదిస్తాడో అదే జనాల ఏడుపు తగిలి తన ఫ్యామిలీ సడన్గా యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు. రోడ్ సైడ్ పడి ఉన్న తన భార్య, పిల్లలను పట్టుకుని బోరుని ఏడుస్తాడు. భీమాని పోలీసులు అరెస్ట్ చేస్తారు. తన యావదాస్తిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. రామ మాత్రం నిజాయితీతో వ్యాపారం చేస్తూ జనాలందరికీ దగ్గరగా ఉంటూ దినదినాభివృద్ధి చెందుతాడు. అతి తెలివితో జనాల ప్రాణాలతో చెనగాటాలాడి సంపాదించిన డబ్బు ఉండదు. ఇది ప్రకృతి చెప్పిన సత్యం. నిజాయితీకి టైం పడుతుంది, కానీ అది ఎప్పుడూ ఓడిపోదు.